రీ రిలీజ్లోనూ హిట్ కొట్టిన జగదేక వీరుడు ఫ్యాన్స్ వింటేజ్ ఫీలింగ్స్. అప్పుడు అమ్మానాన్నలతో చూస్తే ఇప్పుడు వాళ్ళ పిల్లలతో చూస్తున్నారు. మరి ఆ విషయాలేంటి? జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయినటువంటి తర్వాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సినిమా రీ రిలీజ్ అయితే అభిమానులు రావడంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ వాళ్ళతో పాటు పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్తో థియేటర్లకు తరలి రావడం అంటే నిజంగా అది గొప్ప విషయం అనే చెప్పాలి. జగదేక వీరుడు అతిలోక సుందరి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. శుక్రవారం వైజయంతి మూవీస్ ఘనంగా రిలీజ్ చేసినటువంటి ఈ ఫ్యాంటసీ మూవీకి ఎంత అప్లాజ్ వస్తున్న వైనం ఇండస్ట్రీ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఫస్ట్ డేనే దాదాపు 12 లక్షలకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిందంటే చిన్న విషయం కాదు. అండ్ ఆదివారం వీకెండ్తో షోలు చాలా వరకు ఫుల్ అయిపోయినాయి కూడా. అండ్ నిన్నటితోటి వరల్డ్ వైడ్గా గ్రాస్ వచ్చేసి 2.5 కోట్లు రాబట్టిందట. ఒక్క అంచనా, అది కూడా అంటే కంప్లీట్గా కాదు. అయితే ఇక్కడే కాదు, విజయవాడ, గుంటూరు, వైజాగ్, మచిలీపట్నం తదితర అన్ని నగరాల్లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి కనిపిస్తుందట. తాము చిన్నప్పటి నుంచి వెళ్ళి అమ్మానాన్నలతో కలిసి చూసినటువంటి విజువల్ వండర్ని ఇప్పుడు 3Dలో తమ పిల్లలతోటి కలిసి చూడడానికి ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్గా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్, ఇప్పుడున్నటువంటి జనరేషన్. అయితే హాల్ లోపల సెలబ్రేషన్స్, అబ్బని తీయని దెబ్బ పాటకు అటు చిరంజీవి గారు, ఇటు శ్రీదేవి గారి కాస్ట్యూమ్స్ తోటి వేసుకొచ్చి ఇప్పుడున్నటువంటి యూత్ మొత్తం కూడా హాల్లో డ్యాన్స్ చేస్తున్నటువంటి వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక సినిమా చూసి బయటకు వచ్చినటువంటి పబ్లిక్ మీడియాతో పంచుకుంటున్నటువంటి రియాక్షన్స్ అండ్ జనాల సంతోషాన్ని బయట పెడుతున్నాయి. అండ్ అంతే ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చెప్పుకొస్తున్నాయి అనమాట. ఇక అయితే ఎప్పుడో రిలీజ్ అయినటువంటి దాదాపు 35 సంవత్సరాలు రిలీజ్ అయినటువంటి సినిమా కాబట్టి ప్రింట్ విషయంలో క్వాలిటీ గురించి కొంత కంప్లైంట్ ఉన్నప్పటికీ బట్ ఆడియన్స్ దక్కించుకుంటున్నటువంటి వింటేజ్ ఫీలింగ్స్ ఏదైతే ఉందో దాని ముందు అదేమీ హైలైట్ కావడం లేదు. జస్ట్ కొంచెం ఓకే, బాగాలేదు, కాకపోతే ఆ ప్రింట్ విషయం, బట్ ఆయన ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. కానీ ఒకవేళ అది కూడా బెస్ట్ వచ్చుంటే మాత్రం ఫ్యాన్స్ డెఫినెట్గా రిపీట్ షోలు వేసుకునే ఛాన్స్ అయితే డెఫినెట్గా లేకపోలేదు. అండ్ ఇక మొత్తానికి జగదేక వీరుడు అతిలోక సుందరికి వచ్చినటువంటి రెస్పాన్స్ ఇప్పుడు మరిన్ని క్లాసిక్ సినిమాలు ఏదైతే ఉందో వాటన్నిటిని బయటికి తెచ్చేలా ఉందట. చిరంజీవి గారి కౌబాయ్ మూవీ కొదమసింహంకు ఆల్రెడీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే 90s జనరేషన్స్లో వచ్చినటువంటి బ్లాక్ బస్టర్స్కి కనెక్టివిటీ ఎక్కువగా ఉన్న టైంలో వచ్చినటువంటి హిట్ సినిమాల నిర్మాతలను సంప్రదించేటువంటి పనిలో డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇప్పటికే మొదలు పెట్టారట. సో అంటే తెలుసు, అంటే వింటేజ్ వైబ్ని ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపోతే ఆల్రెడీ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకి సంబంధించి చిరంజీవి గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు, అంటే ఆయన మనసులో మాట అని చెప్పుకొచ్చారనమాట. అంటే అప్పుడు నేను శ్రీదేవి చేస్తే, ఇప్పుడు రామ్ చరణ్ అదేవిధంగా జాన్వీ కపూర్ చేస్తే ఈ సినిమా సీక్వెల్ చేస్తే చాలా బాగుంటుంది అని కూడా ఆయన గతంలో చాలాసార్లు చేశారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళిద్దరూ కూడా కలిసి ఇప్పుడు పెద్దిలో చేస్తున్నారు. అయితే ఇక్కడ డౌట్ ఏంటి అని అంటే మెయిన్గా సినిమా ఇప్పుడు చూసినటువంటి అందరూ కూడా క్వశ్చన్ రేస్ చేస్తే ఈవెన్ మీమ్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా వైరల్ అయ్యేది ఏంటంటే శ్రీదేవి గారికి ఉన్నటువంటి రింగ్, అదే ఉంగరము మింగినటువంటి చాప ఎక్కడ పోయింది, ఆ రింగ్ ఎక్కడ పోయింది అనేది కూడా ఇప్పుడు చాలామంది క్వశ్చన్ చేస్తున్నారన్నమాట. సినిమా అంత మంచి సినిమాలు ఉన్నారు, బట్ మరి రింగ్ ఎడిపోయింది, ఆ చాప ఎడిపోయింది అన్నారు. బట్ అది రాఘవేంద్రరావు గారు గతంలోనే అంటే చాప కాబట్టి మేబీ మింగేస్తుంది, అది ఎటు వెళ్ళిందో తెలీదు అని దానికి ఒక కన్క్లూజన్ అయితే ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఒకవేళ చిరంజీవి గారు దాని మీదనే ఒక చిన్న రియాక్షన్ ఇచ్చి మాట్లాడారన్నమాట. ఇన్ కేసు ఒకవేళ ఆ మింగినటువంటి చేపని అది సీక్వెల్గా లాస్ట్ ఎంతో కొంత జస్ట్ అలా పార్ట్ 2 లేకపోతే కంటిన్యూ అని ఏదో ఒకటి పెట్టుంటే డెఫినెట్గా ఇంకొక మంచి ఎక్స్పీరియన్స్ ఉండేది. ఇలాంటి ఇంకో సినిమాని డెఫినెట్గా సీక్వెల్ ఉంటుంది కాబట్టి ఎవరు చేస్తారనే దాని మీద కూడా చాలామంది డైరెక్టర్స్ ముందుకు వచ్చేవాళ్ళు. కానీ బట్ అదొకటి చేయలేదు, అదొక్కటి మేము చేస్తుంటే బాగుంటుంది. బట్ అయినా కానీ ఈ సినిమాకు డెఫినెట్గా సీక్వెల్ వస్తే బాగుంటుంది అని కూడా చాలామంది కోరుకుంటున్నారని కూడా ఆయన చెప్పారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన కూడా అటు జాన్వీ కపూర్ గారిని ఇటు రామ్ చరణ్ గారు ఇద్దరిని కూడా వాళ్ళిద్దరిని ఆ సినిమాలో సీక్వెల్లో చూడాలన్న కోరిక ఉంది. బట్ మరి ఈ సినిమాని ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో ఎవరు తీస్తే బాగుంటుందన్న టైంలో నాగశ్విన్ గారిని రీసెంట్గా ఆయన ఒక ఇంటర్వ్యూలో అడిగితే మేబీ అలాంటి సాహసం నేను చేయలేనేమో, ఇలాంటి సినిమా నేను చేయలేనేమో అని కూడా ఆయన ఓపెన్గా చెప్పారు. బట్ అలాంటి కల్ట్ క్లాసిక్ మూవీ అనమాట, చెప్పలేం. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇన్ కేస్ సీక్వెల్ కనుక తీసుంటే డెఫినెట్గా వీళ్ళిద్దరితోటి మరి ఆయన ఆల్రెడీ కల్కి లాంటి ఒక సైన్స్ ఫిక్షన్ మూవీని తీశారు కాబట్టి ఈయనకు అది డెఫినెట్గా బ్యాలెన్స్ చేయగలరు నాగశ్విన్ గారని మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే
రామ్ చరణ్ గారు చాలా బాగా చేస్తారు. జాన్వీ కపూర్ గారిని కూడా మనం చూసాం దేవరాలో. సో కంప్లీట్‌గా వీళ్ళ కాంబినేషన్ చాలా డెఫినెట్‌గా బావుంటుంది. ఇప్పుడు 'పెద్దిలో' చేస్తున్నారు కాబట్టి చూడాలి మరి. దీని తర్వాత 'పెద్ది' తర్వాత సీక్వెల్ ఏమన్నా ఉంటుందా అనేదైతే తెలీదు. బట్ మొత్తంగా ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ అంతా కూడా 'జగదేక వీరుడు అతిలోక సుందరి'ని చాలా చాలా ఎంజాయ్ చేస్తుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి ఈ సినిమాని ఒకవేళ సీక్వెల్ తీస్తే అండ్ ఆ సినిమాకి డైరెక్టర్‌గా ఎవరు పర్ఫెక్ట్ అనిపిస్తున్నారు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.